హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు కేబిఎడ్ఎస్ భీమవరం. ఈ వీడియో వచ్చేసి రిమోల్డ్ యాంప్లిఫైర్ అండి. మనం ఆల్రెడీ ప్రీవియస్లో శివ గారికి అయితే ఈ యొక్క ఫ్రంట్ లుక్ ప్యానలు, ఈ యొక్క క్యాబిను వెర్షన్ 7 ఆస్ట్రా రిమోట్ కిట్ యూజ్ చేసి ఒక 1 year బ్యాక్ అయితే ఇచ్చాము. ఆయన దగ్గర మనం ఎక్స్చేంజ్ ఆఫర్లో మనం తీసేసుకొని వాళ్ళ ఫ్రెండ్కి రికమెండ్ చేసామండి. ఈ క్యాబిను, ఈ ప్యానలు, ఈ ఆస్ట్రా కిట్ కావాలని అంటే ఆయనకి నేను సేల్ చేయడం జరిగింది. మన కస్టమర్ దగ్గర యూజ్ చేసే యాంప్లిఫైర్ ఉందండి, మాన్యువల్ యాంప్లిఫైర్. ఆ యాంప్లిఫైర్ మన దగ్గర తీసుకొచ్చేసి ఈ యొక్క యాంప్లిఫైర్ అయితే రెడీ చేయించుకున్నారండి. వెర్షన్ 7 తోటి 5.1 అయితే మనం ఇవ్వడం జరుగుతుందండి. మన కస్టమర్ వచ్చేసి మల్లికార్జున్ తమ్ముడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. అలాగే మన సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు అందరూ. కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ మీకు కావాలనుకుంటే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే లోపల ఏమేమి పార్ట్స్ యూజ్ చేసాము కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే మన కస్టమర్ దగ్గర ఉన్న యాంప్లిఫైర్లో ఒక ప్రతి పార్టు పాడవకుండా యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. రింగ్ అనేది ఎలా చేశాను, కంటెంట్ అనేది ఎలా వస్తుందో కూడా మీకు ఈ వీడియోలో అయితే ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనండి, దగ్గరికి వచ్చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఫ్రంట్ లుక్ అయితే విధంగా ఉంటుందండి. ఇది వచ్చేసి ఎన్కోడర్ అండి, అంటే మాస్టర్ వాల్యూమ్ రిమోట్ కిట్కి సంబంధించింది. యూఎస్బి, అలాగే బ్లూటూత్ అని చూస్తే ఈ డిస్ప్లే అండి, వెర్షన్ 7 డిస్ప్లే, చిన్న డిస్ప్లే ఉంటుంది. అది బ్యాక్ సైడ్ డిస్ప్లే కనపడేలాగే చేసాము. ఇది వచ్చేసి మాన్యువల్ కంట్రోల్. ప్రీవియస్లో మన కస్టమర్కి అయితే మాన్యువల్ కంట్రోల్ ఇచ్చాను. ఈ కస్టమర్ అయితే మనకి మాన్యువల్ కంట్రోల్ ఏం వద్దన్నా, నాకు ఓన్లీ ఈ యొక్క మాస్టర్ వాల్యూమ్ నుంచి రన్ అయితే సరిపోద్ది అన్నారు. ఓన్లీ సబ్ కంట్రోల్ మట్టుకు ఇచ్చానండి. ఇది పవర్ స్విచ్, ఇది ప్రొటెక్షన్ మోడ్ అండి. ఇక్కడ మనకి బ్లింక్ అయినా ఆగిపోయినా సరే మనకి ఎటువంటి ఓపెన్ అవ్వదండి. అంటే స్పీకర్స్ నుంచి పవర్ అనేది జనరేట్ అవ్వదు, ఇక్కడ బ్లింక్ అవుతుంది. అది ప్రొటెక్షన్ కింద యూజ్ అవుతుందని నేను ఇక్కడ ఇండికేషన్ చేశాను. ఫ్రంట్ లుక్ అయితే విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇన్నర్ సైడ్ ఏ విధంగా ఉందో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా అయితే ఇన్నర్ సైడ్ ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ మ్యాక్స్ వర్త్ 10 amp ట్రాన్స్ఫార్మర్ అయితే మన కస్టమర్దే. ఇది వచ్చేసి 5 ఛానల్ టిక్టాక్ సెల్వరాజా కంపెనీ వాళ్ళది 5 ఛానల్ వచ్చి ఈచ్ 1 ఛానల్ 80 watt అయితే వస్తుంది. ఇది కూడా మన కస్టమర్దే. ఇది వచ్చేసి కుమార్ టండర్ అయితే మనం వేయడం జరిగింది. దీనికి బిస్మీ అయితే సబ్ ప్రీ ఇచ్చాను. అలాగే బక్ బోర్డు ఇవన్నీ మనం సర్క్యూట్ ఇచ్చామండి. ఈ యొక్క 4 కెపాసిటర్స్ ఇవన్నీ ఇవి కూడా మనం ఇచ్చినవే. ఇది ఎక్స్ఎం కంపెనీ వాళ్ళది 6 ఛానల్ స్పీకర్ ప్రొటెక్షన్ మన కస్టమర్దే. ఇది వచ్చేసి ఇది పాతది, క్యాబిన్ పాతది, ఫ్రంట్ ప్యానల్ కూడా పాతవేనండి. వాళ్ళైతే వాళ్ళ ఫ్రెండే కాబట్టి వాళ్ళు చూసుకున్నారు. వాళ్ళకైతే రికమెండ్ చేసాం మనం. ఒక ఫ్రెండ్స్ చూసారు కదండి, వెర్షన్ 7 రిమోట్ కిట్ అయితే విధంగా ఉంటుంది. దీనికి అడిషనల్గా చిన్నది ఏఆర్సీ కింద ఇవ్వడం జరిగిందని ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవడమే. ఓవరాల్గా మొత్తం టోటల్ అయితే ఈ విధంగా ఉంటుందండి. మీరు చూడొచ్చు, వెర్షన్ 7 మినీ సైజులో ఉంటుందండి. ఇది క్వాలిటీ వైజ్గా కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. అంటే డాల్బీ పరంగా సూపర్ ఉంటుందండి. ప్రోలాజికల్ అయితే దీంట్లో కూడా మైనసేనండి, వెర్షన్ 7లో కూడా. ఓకే ఫ్రెండ్స్, చూడొచ్చు ఓవరాల్గా ఈ విధంగా ఉంటుందండి. బ్యాక్ లుక్ కూడా చూపిస్తాను ఎలా ఉందో. చూడొచ్చండి బ్యాక్ లుక్ అయితే. అంతకుముందు ప్రీవియస్లో మనం ఆయనకి 7.2 కింద 7.1 కింద ఇచ్చాం కాబట్టి ఈ ఒక ప్యానల్ కూడా అప్పుడు మనం వేయడం జరిగింది. ఇంకా వీటితో పని ఉండదు. ఓన్లీ ఫ్రంట్ లెఫ్ట్ రైట్, సరౌండింగ్ లెఫ్ట్ రైట్, సెంటర్ సబ్ వూఫర్ మట్టిగా పనిచేస్తుంది. ఇక్కడ వచ్చి మదర్ బోర్డ్ ఇక్కడ ఇన్సెట్ అయింది. మిగతాదంతా బ్యాక్ అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇన్నర్ సైడ్ ఎలా ఇచ్చాను, వైరింగ్ అనేది ఎలా చేసాము కూడా మీకు ఈ వీడియోలో అయితే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఆడియో టెస్ట్ వినండి. ఆడియో క్వాలిటీ అనేది ఎలా వస్తుంది ఏంటో చూడండి ఫ్రెండ్స్. పెట్టి
ఓకే ఫ్రెండ్స్, విన్నారు కదండి ఆడియో టెస్ట్ అనేది ఎలా అనిపించిందో మీరు కామెంట్ రూపంలో తెలియపరచండి. మొత్తం ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీరు కామెంట్ చేస్తే నాకు తెలుస్తుందండి. మీకు నచ్చిందో నచ్చలేదో ఈ అవుట్పుట్ అనేది నాకు కామెంట్ రూపంలో మీరు తెలియపరచండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. అలాగే ఓకే ఫ్రెండ్స్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మల్లికార్జున తమ్ముడు. అలాగే ఇలాంటి యాంప్లిఫైయర్స్ కొత్తవి కానీ అలాగే మీ దగ్గర ఉన్న పాత యాంప్లిఫైయర్ రీమోల్డ్ చేసుకోవాలన్నా సరే మా దగ్గర తీసుకురండి. ఒకవేళ అందులో బోర్డ్స్ వర్కింగ్ బోర్డ్స్ ఉంటే నేను 50% మీకు అమౌంట్ రీబ్యాక్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. మీరు ఎటువంటి భయం ఉండక్కర్లేదు. మీ పాత యాంప్లిఫైయర్ నా దగ్గర తీసుకురండి. దానికి నేను 50%లో బోర్డ్స్ వేజ్గా తీసుకొని, నేను యాంప్లిఫైయర్ వేజ్గా తీసుకోనండి, ఓన్లీ బోర్డ్ వేజ్గా తీసుకొని మీకు ఎక్స్చేంజ్ ఆప్షన్ అయితే మీకు ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఇక్కడ నా నెంబర్ స్క్రోల్ అవుతుంది కదండి, ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డైరెక్ట్ కాల్ చేయండి. వాట్సాప్ కన్నా డైరెక్ట్ కాల్ చేస్తే వెంటనే రెస్పాండ్ అవుతాను ఫ్రెండ్స్. ఒకవేళ నేను బిజీగా ఉన్నా సరే నేను తర్వాత అయినా నేను చూసి కాల్ చేస్తానండి. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ అండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి.